కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవి రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట పాలనను అతిక్రమించినందుకు ఆయన్ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో మరొక అర్హులైన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజును ఆదేశించింది. మేడ్చల్ మల్కాజ్గిరి లోతుకుంట గ్రామంలోని వివాదాస్పద 40 ఎకరాల స్థలానికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీని హైకోర్టు తాజాగా విడుదల చేసింది. గతంలో సదరు భూమి ప్రైవేటు ఆస్తి అని సివిల్ కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఆస్తిలోకి తాము గాని తమ సిబ్బంది గాని ప్రవేశించబోమని, ఎటువంటి జోక్యం చేసుకోబోమని హైడ్రా కౌన్సిల్ గతంలో కోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని తెలిపింది. అయినప్పటికీ ఆ హామీని తోసిపుచ్చి అధికారులు భారీ పోలీస్ బలగాలు, జేసీబీలతో సదరు స్థలంలోకి ప్రవేశించి తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేయడం కోర్టు ఉత్తర్వులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ గ్రీకు పురాణాల్లోని హైడ్రా అనే రాక్షస సర్పం తనకు తిరుగులేదని భావించినట్లే తెలంగాణ హైడ్రా కూడా చట్టానికి అతీతులమని భావించకూడదని హితవు పలికింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, కోర్టు ఒత్తిడి పెరిగిన తర్వాతే సమర్పించే అఫిడవిట్ క్షమాపణను అంగీకరించలేమని పేర్కొంది. వ్యక్తుల పాలన కాదు, చట్టపాలనే నడవాలని స్పష్టం చేస్తూ రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరో అర్హులైన అధికారి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు గాను హైదరాబాద్ సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కూడా తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. చట్టపాలనను తిరస్కరించినందుకు ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, ఆయన స్థానంలో మరొక అర్హులైనటువంటి అధికారిని నియమించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్కు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది హైకోర్టు. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని వివాదాస్పద 40 ఎకరాల స్థలానికి సంబంధించినటువంటి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపైన కూడా జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించినట్టుగా తెలుస్తూ ఉన్నది శ్వేత. అయితే ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీని హైకోర్టు తాజాగా విడుదల చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే గతంలో సదరు భూమి ప్రైవేటు ఆస్తి అని సివిల్ కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసిన విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఆస్తిలో తాము కానీ తమ సిబ్బంది కానీ ప్రవేశించబోమనేది, ఎటువంటి జోక్యం చేసుకోబోమనేది హైడ్రా కౌన్సిల్ గతంలో కోర్టుకి లిఖితపూర్వకంగా కూడా హామీ ఇచ్చిందనేది తెలిపింది. అయితే అయినప్పటికీ కూడా ఆ హామీని తోసిపుచ్చి అధికారులు భారీ పోలీసుల బలగాలు, జేసీపీలతో సదరు సంస్థలోకి ప్రవేశించి తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేయడం కోర్టు ఉత్తర్వులను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కూడా గ్రీకు పురాణంలోని హైడ్రా అనే రాక్షస సర్పం తనకు తిరుగులేదనేది భావించినట్లే తెలంగాణ హైడ్రా కూడా ఆ చట్టానికి అతీతంగా భావించకుండా హితవు పలుకుతుందనే దానిని కూడా
హైడ్రా సీరియస్ అయింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా విరుద్ధమనేది. కోర్టు ఒత్తిడి పెరిగిన తర్వాతే సమర్పించే అఫిడవిట్లో కూడా క్షమాపణలు అంగీకరించలేమనే దాన్ని కూడా పేర్కొంది. సో వ్యక్తుల పాలన కాదు చట్ట పాలన నడపాలి అని స్పష్టం చేస్తున్నట్టుగా రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలనే దాన్ని కూడా ఆయన స్థానంలో మరొక అర్హులైనటువంటి అధికారిని కూడా నియమించాలంటూ కూడా హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యదర్శికి కూడా అంటే ఇక్కడ కీలకంగా అర్థమవుతోంది శ్వేత. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలి కావచ్చు, హైకోర్టు చెబుతున్నా కూడా పదే పదే కోర్టు దిక్కన్లకి పాల్పడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. ఈ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంబంధించి హైకోర్టు పరిధిలో ఉన్నా కూడా 3 సార్లు కూడా కోర్టు దిక్కన్లకి పాల్పడేటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించి. సో ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ పదవి నుంచి రంగనాథ్ని తొలగించాలి అనేదాన్ని కూడా హైకోర్టు పదే పదే సీరియస్ అవుతున్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు, ఎందుకు రంగనాథ్ని తొలగించలేకపోతూ ఉన్నారు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఇటు ప్రతిపక్షాలకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణ చేస్తూ ఉంది. రంగనాథ్ వల్ల కొన్ని వందల జీవితాలు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇష్టానుసారంగా ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి హైడ్రా చర్యలు చేపట్టడము, అదేవిధంగా పేద ఇళ్లలోకి వెళ్ళి కూడా పేదలను రోడ్డుకి ఈడ్చి వారి ఇళ్లను కూడా కూల్చివేసినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా కోర్టులో పిటిషన్లు నడుస్తున్నప్పటికీ కూడా కనీసం కోర్టుకు సంబంధించిన పరిధిలో ఉన్నప్పటికీ కూడా చట్టాలను గౌరవించట్లేదు. హైడ్రా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు ప్రభుత్వం పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బీజేపీ కూడా ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించేటటువంటి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఇవాళ రేపు 2 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొక అర్హులైన అధికారిని నియమించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది.